స్టూడెంట్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ 5th సెమ్ ఇంటర్నల్ మోడల్ పేపర్ నానా ఇంటర్నల్ పేపర్ ఎలా ఉంటుంది అని పిల్లలకు తెలీదు. సో అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంటర్నల్ పేపరు మీకు చాప్టర్స్ అనేది మీ సబ్జెక్ట్ మ్యామ్ కానీ సార్ కానీ చెప్తారనమాట. ఇక్కడ చాప్టర్స్ నేను ఎందులో నుంచి చెప్తున్నానంటే ఇక్కడ మోడల్ పేపర్లో ఇచ్చిన చాప్టర్స్ బ్రహ్మర్షిరర్ గరీయసి, మహాకవి శాస్త్రకార విభాగ, అలంకార, ఈ 3 ఒక 2 లెసన్స్ అండ్ ఒక గ్రామర్ పార్ట్ వ్యాకరణ విభాగ నుంచి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆ ఈలోంచి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ తీసి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. 10 into ½ మార్క్ 5 మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? సో ఇలా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా 10 into ½ మార్క్ 5 మార్క్. టోటల్ ఇంటర్నల్ పేపర్ మీకు 15 మార్క్స్కి ఉంటుంది. సో ఇంటర్నల్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉండవు, 1 word ఆన్సర్స్ ఉంటాయి. బట్ లాంగ్ ఆన్సర్స్ ఎల్ఏక్యూ కానీ మన సంధి అలా ఎక్కువ గ్రామర్ పార్ట్ కానీ ఉండదు. జస్ట్ 1 wordలో రాసే ఆన్సర్స్ ఉంటాయి ఇంటర్నల్ అంటే. ఓకేనా? ఇంటర్నల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో రాశారు కాబట్టి ఫైనల్ ఇయర్ పిల్లలకి ఇంటర్నల్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అన్నీ తెలుసు. మళ్ళీ కూడా చెప్తున్నాను అనమాట. ఏ కాలేజ్ అయినా ఇంటర్నల్ పేపర్ ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మార్క్స్ అనేది సబ్జెక్ట్ లెక్చరర్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. తక్కువ ఇచ్చేసి 10 ఇచ్చేసి 10 1 10 అని కూడా ఇస్తాము. అది లెక్చరర్ మీద డిపెండ్ ఉంటుంది. ఎలా అయినా ఇవ్వచ్చు, దాన్ని మార్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? ఇవి చూడండి 1 word ఆన్సర్స్ అండ్ ఆన్సర్స్ బేటా. ఏవైతే ఇంటర్నల్ మోడల్ పేపర్ ఫస్ట్ 10 ఉన్నాయి కదా వాటికి, అండ్ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అండ్ నెక్స్ట్ ఒక వాక్యంలో సమాధానాలు ఇవి. ఓకేనా? ఇంటర్నల్ మోడల్ పేపరు నేను చూపించాను. ఇదే విధంగా ఉంటుంది ఇంటర్నల్ పేపర్ అనేది.